హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేము ఇంట్లో చికెన్ పికిల్ చేసాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది పోయిన సంవత్సరం తీసిన వీడియో, అంటే డిసెంబర్లో తీసాము. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే అదే. మేము చికెన్ కర్రీ చేయడానికైనా పికిల్ చేయడానికైనా చికెన్ను 2 టైమ్స్ క్లీన్ చేస్తాము. చాలా బాగా క్లీన్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే చికెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా మూకుడులోకి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపి మూత పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు చికెన్ కుక్ చేసేసి దాన్ని పక్కకు పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మేము ఇదే మెయిన్ సీక్రెట్, మా ఇంగ్రీడియంట్ ఇది. అందరూ వేయరు చికెన్ పికిల్లో, మేము మాత్రమే వేస్తాము. గసగసాలు చూసారా, ఇలాగ గసగసాలు దాంతోపాటు కాజు కూడా వేస్తాము. ఆ రెండింటిని చక్కగా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ పట్టించి మిక్సీలో పౌడర్ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలాగ చికెన్ మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు చక్కగా చికెన్ కుక్ చేసేసి, ఒకవేళ ఎక్కువసేపు పడుతుందంటే కనుక వాటర్ వంపేస్తేనే మంచిది. ఒక 15 మినిట్స్ ఉడికితే చాలు చికెను. తర్వాత ఆ చికెన్ను ఆయిల్లో వేసేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ వస్తుంది చికెన్లో నుంచి. అప్పుడు వాటర్ అయిపోయే వరకు చికెన్ ఉడకబెడుతూనే ఉన్నామనుకోండి, ఆ చికెన్ అంతా చెదిరిపోతుంది. పీస్ లాగా లేకుండా చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది మనం కలిపెట్టేటప్పుడు అది. తర్వాత ఇలాగా ఆ చికెన్ను, ఉడికిన చికెన్ను ఇలా ఆయిల్లో వేయాలి. దీనికైతే మేము పల్లి నూనె తీసుకున్నాం ఫ్రెండ్స్. మీ ఇష్టము, మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, రిఫైండ్ ఆయిల్, ఏదైనా ఒకే టేస్ట్ ఉంటుంది. పల్లి నూనె అంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాం. కానీ ఇలాగా ఫ్రై చేసేటప్పుడు, అల్లం వెల్లుల్లి ఫ్రై చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇంకా అంతకు మించి పెద్ద మూకుడు మా దగ్గర లేదు. ఇది అంతా కూడా నురుగు వచ్చేసి పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ చేసాం ఇంకా కొంచెం మేము. అప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాము. రెండిట్లలో ఏది వేసినా సరే మీకు టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు. యాక్చువల్లీ మేము ఈ చికెన్ పికిల్ మా ఆడపడిచి వాళ్ళ బాబు కోసం ప్రిపేర్ చేశాము. ఆయన జేఎన్టీయూలో చదువుతున్నాడు, ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఈ కోర్స్ యాక్చువల్లీ 5 ఇయర్స్ అంట. 1.5 ఇయర్ ఏమో 1.5 ఇయర్ ఏమో స్వీడన్లో చదవాలి, 3.5 ఇయర్ ఏమో ఇక్కడ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చికెన్ ఫ్రై అయ్యి పక్కకు తీసిన తర్వాత అదే ఆయిల్లో మీకు ఒక పావు కిలో పైన వేసింది అల్లం వెల్లుల్లి. అది స్పూన్, పెద్ద స్పూన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మేమైతే క్వాంటిటీ పరంగా 2 కేజీస్ చికెన్ తీసుకున్నాము. 2 కేజీస్ చికెన్కి 1 కేజీ ఆయిల్ వేసింది. మా వదిన చేసింది యాక్చువల్లీ. ఇది నేను వీడియో మాత్రమే తీశాను. నాకు పికిల్స్ పెట్టడం సరిగ్గా రాదు ఫ్రెండ్స్. వంటలు అవి చేస్తాను కానీ పికిల్స్ అయితే చేయలేదు ఇప్పటివరకు ఏవి కూడా. ఇది మా పికిల్స్ అంటే మా వదినే చేస్తుంది. పొళ్ళని పికిల్స్ అని తను బిజినెస్ చేస్తారు. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చికెన్ పికిల్ కానీ, మటన్ పికిల్ కానీ, రొయ్యల పికిల్ కానీ, ఇవన్నీ ఏవి కావాలన్నా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము టేస్టీగా హైజీనిక్గా చేసి పంపిస్తాం మీకు. అల్లం వెల్లుల్లి ఇలాగ ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. మేము కారం పొడి అయినా, ధనియాల పొడి అయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. బయటవి ఏవి కొనము ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీగానే ఉంది. మ్యాక్సిమం మీరందరూ కూడా అదే విధంగా ట్రై చేయండి. ఇలాగ అల్లం వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత, స్మెల్ పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసిన చికెన్ను దీంట్లో వేయాలి. వేసి చక్కగా కలపాలి. అల్లం వెల్లుల్లి ముక్కలకు పట్టేలాగా ఇలాగ వేసి కలపండి. మీకు మా ప్రాసెస్ అంతా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తాం కదా. ఇంత ముందంతా వేరే వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు ఆ కష్టం ఏంటనేది అర్థం కాలేదు. ఇప్పుడు మేము వీడియోస్ తీస్తుంటే మాత్రం నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వీడియో షూట్ చేయాలి, తర్వాత దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదంతా కూడా మీకు ఒక్క వీడియో వెనకాల చాలా కష్టమే ఉంటుంది. మా కోసం మేము చేసుకుంటున్నాము, అట్ ది సేమ్ టైం మీకోసం కూడా చేస్తున్నాము. మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఓన్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడమే. మీరు చేసే చిన్న హెల్ప్ వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు మాకు ఆ విధంగా సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే మేము టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. అది చికెన్ను అల్లం వెల్లుల్లిలో వేసి వేపిన తర్వాత ఇలాగా కాజు, గసగసా మిక్సీ పట్టుకోమని చెప్పాను కదా, ఆ పౌడర్ వేస్తుంది తను. వేసిన తర్వాత చక్కగా దాన్ని కలుపుకోవాలి.
కలుపుకుంటే ఇది యాక్చువల్లీ చిన్న మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే కొంచెము మెత్తగా అయిపోయింది పొడి. మీరు దేంట్లో వేసినా సరే ఇలా ముద్దగా అయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తాం కదా, ఇలా కలిపినప్పుడు మెల్ట్ అయిపోతుంది, దాంతో ఏమి ఇబ్బంది ఉండదు. మేము కారం పొడి అయితే 3 మ్యాంగో మిర్చి కారం తీసుకున్నాము. పికిల్స్ అన్నిటికి కూడా అదే చాలా బాగుంటుంది. తప్పకుండా ఎవరైనా పికిల్ పెట్టేటప్పుడు అదే ట్రై చేయండి, ఎందుకంటే పికిల్కి మంచి కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పికిల్ని చూడంగానే తినాలనిపించేది ఆ కలర్ని చూసి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఉప్పు కారం వేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఇదేం చికెన్ పికిల్ కష్టమేం కాదు, ఈజీగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఇలాగ వేసిన తర్వాత దీంట్లో మేము వాడే గరం మసాలా కూడా యాడ్ చేస్తాము. అది కూడా మేము ఇంట్లోనే చేసుకున్నాం ఫ్రెండ్స్, బయట అయితే చేయలేదు. ఇది కొంచెం ఏం చేసిందంటే కొంచెం మెంతుల పిండి కూడా వేసింది తను, ఎక్కువ వేయలేదు. ఒక హాఫ్ స్పూన్ పైనే వేసింది మెంతి పిండి, ఎందుకంటే పికిల్ కదా కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు కొంచెం రుబ్బి వేసింది. తర్వాత ఉప్పు కారము దాంట్లో అదే మెయిన్ కదా ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం మీరు అది మాత్రం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గరం మసాలా కూడా మేము ఇంట్లో ప్రిపేర్ చేసింది, ప్యాకెట్ది అయితే వాడలేదు. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మా పికిలు. ఇది కూడా మీకు గరం మసాలా ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు ఈ ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఉప్పు కారం అయితే చక్కగా పట్టించుకోవాలి ఫ్రెండ్స్ దీనికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉప్పు కారం కానీ ఇవన్నీ కూడా చక్కగా పడిన తర్వాతనే మీకు టేస్ట్ బాగా కుదురుతుంది. ప్రతిదీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి చేసాము. ఆయిల్ కుక్ అవుతూ ఉంటుంది కదా, వాటిలో ఉండే స్మెల్ కానీ అవన్నీ కూడా పచ్చివాసన లేకుండా చక్కగా కుక్ అవ్వడం కోసం సిమ్లో పెట్టి ఇదంతా కూడా ప్రాసెస్ చేసాం మేము. తర్వాత తను సాల్ట్ కూడా వేస్తుంది మా వదిన. తనకు బాగా వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్. కారం పొడి 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువే పట్టింది మాకు 2 kgsకి. 1/2 కిలో ప్యాకెట్లు అయినా వేసేయచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత కావాలంటే మనము ఎక్కువ తక్కువలు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. మొదలే ఎక్కువ వేసేసామనుకోండి తర్వాత దాన్ని తీసేయడానికి ఛాన్స్ ఉండదు. తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఉప్పు అయినా కారం అయినా ఏదైనా ముందు ఆ విధంగానే చేయాలి. మా ఇంట్లో ఏంటంటే ఏ వంట చేసినా నేను చేస్తే ఉప్పు తక్కువ ఉంటుంది, మా వదిన చేస్తే ఉప్పు ఎక్కువ ఉంటుంది. మా ఫ్యామిలీలో అట్లా ఉంటుందన్నమాట. ఇలాగ మేము ఇచ్చిన కొలత బాక్స్లో అలా కావాలన్నా ఆ విధంగా అయినా మీరు వేసుకొని చూసుకోవచ్చు. 2 kgsకి ఇది. సాల్ట్ కూడా కొంచెం చూసి ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే మంచిది, ఓకేనా. కలర్ చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే ఊరిపోయేలాగా ఉంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అలాగే కుదిరింది. మా వదిన వంట చేసేటప్పుడు కానీ పికిల్ చేసేటప్పుడు కానీ అన్నపూర్ణాదేవికి మొక్కుతూ ఉంటుంది. తనకు అదొక సెంటిమెంట్ అనుకుంటాను, ఎందుకంటే అలా మొక్కడం వల్లే అనుకుంటాను టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. దీంట్లో ఒక 5 నిమ్మకాయలు వేసాం ఫ్రెండ్స్. మా వదిన ఎక్కువ పిండేసింది కానీ ఫస్ట్ లెమన్ జ్యూస్ మొత్తం అయితే వేయలేదు. ఒక 5 లెమన్స్ పిండితే ఎంత వస్తుందో అంతే వేసాము. మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఉప్పు కానీ కారం కానీ లెమన్ జ్యూస్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది. టేస్ట్ చికెన్ పికిల్ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా అందరము వైట్ రైస్ చేసుకొని వేడి అన్నంలో ఈ పికిల్ చేసుకొని తింటాం మేము. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా పాప చూడండి ఎంత బాగా చక్కగా కలుపుకొని మొత్తం వేడి అన్నంలో ఇలాగ పికిల్ కలుపుకొని అందరూ వాళ్ళ ప్లేట్స్ నేను వీడియో తీసి పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. చికెన్ మీరు మరీ చిన్నగా కొట్టించుకోకుండా కొంచెం సైజు కొట్టించుకున్నారంటే అది ఉడికి మళ్ళీ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం పీస్ లాగా ఉంటుంది, లేదంటే కలబెట్టడంలో చెదిరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.